ఆ కాంటెక్స్ట్ చెప్పండి. కాంటెక్స్ట్ ఏంటంటే జనరల్గా మనకి డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ అనేటువంటి ఒక ఫ్రేజ్ ఉంది. అదేంటంటే ఇది ట్రాన్సిషన్ స్టేజ్లో లాస్ట్ స్టేజ్. ఓకే. అయితే అంటే మైండ్ డిజల్యూషన్ అయ్యే స్టేజ్, దాన్ని ఎన్లైటన్మెంట్కి ముందు స్టేజ్. ఇది ఓవరాల్గా గ్లోబల్ లెవెల్లో ఉంది ఈ పదం, ఈ ఫ్రేజ్ అనేది డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ అని. బట్ వెరీ స్పిరిచువల్, కొంతమంది స్పిరిచువల్ మాస్టర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద వర్డ్ డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ వాళ్ళు డార్క్ నైట్ ఆఫ్ ద ఈగో అన్నారు. అది ఎక్కడ చూసాను నేను, ఐఎమ్ నాట్ సో ష్యూర్. సో ఇట్స్ గుడ్, బట్ బేసికల్లీ ఇంటెన్షన్ అదే, దాని మీనింగ్ అదే. డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ ఈజ్ ద మీరు నేను అనే ఐడెంటిటీ నుంచి అది కోల్పోవటం, మీరు అనేటటువంటి పదం వాడితే పడిపోవటం, మైండ్ డిజాల్వ్ అవటం, నేను టోటల్గా డిజాల్వ్ అవటం, పర్సనాలిటీ డిజాల్వ్ అవటం. ఈ స్టేజ్ గురించి నేను అదే మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. అదే మీరు అది దీని మీద ఆలోచన ఒక విస్తృతమైన వ్యాఖ్య చేసిన. చెప్పండి. అది ఎప్పుడు చేసినా గుర్తులేదు. ఓకే. ఎగ్జాంపుల్, ఒక 10 మంది ఎన్లైట్ అయ్యారనుకుందాం. అది ఈ 10 మంది ఒకే విధమైన అనుభవం ఉండదు. దానికి కారణం ఏంది? ఆ ఎన్లైట్ అయిన పర్సన్, ఏ పర్సన్ అయితే ఎన్లైట్ అనే ట్రావెలింగ్లో ఉన్నారో వాళ్ళ మనసులో ఉన్న కండిషనింగ్స్, లేకపోతే ప్రీ కన్సీవ్డ్ నోషన్స్, ప్రిజుడిసెస్, లేకపోతే కాంప్లెక్సెస్, ఫియర్స్, ఇవన్నీ ఒక్కొక్క మనిషి ఒక విధంగా ఉంటాయి. ఇది ఎలా ఉంటుందంటే, నువ్వు చాలా బ్యాగేజ్ తర్వాత నీకు స్ఫురణ కలిగింది, నీకు 2-3 ఇబ్బందులు అయిపోగానే జీవితం వృధా అన్న స్ఫురణ కలిగింది. ఒకడు గురువుగారి సమక్షంలో ఉండగా స్ఫురణ కలిగింది, ఒకడు ప్రకృతి వల్ల స్ఫురణ కలిగింది. ఎక్కడో చోట దే హ్యావ్ రియలైజ్డ్ దే ఆర్ నాట్ అలోన్ హియర్. కృష్ణమూర్తి చెప్పారు కదా, ద అదర్స్ ఆర్ హియర్, సంబడి ఈజ్ వాచింగ్. సో ఆ కాంటెక్స్ట్ ఉంది. అయితే ఈ హఠాత్తుగా ఎవరికైతే అర్థమైందో వాళ్ళు కాస్త పిచ్చిగానో, లేకపోతే బట్టలు చింపుకొని డ్యాన్స్ చేయడము, లేకపోతే పరిగెత్తడం, లేకపోతే ఒక అంతుల నిశ్శబ్దంలో పడిపోవడం, లేకపోతే హఠాత్తుగా స్థాణు అయిపోవడం, అంటే దే హ్యావ్ జస్ట్ సమాధి అట్లా. సో ఈ ఎన్లైటన్మెంట్ యొక్క చివరి దశ హఠాత్తుగా పడిపోవడం ఉండొచ్చు, లేదా గ్రాడ్యువల్గా గమనిస్తూ దాని టైం ఫ్రేమ్లో బంధించకుండా అట్లా చేసినప్పుడు ఆ ట్రాన్సిషన్ చాలా స్మూత్ ఉంటుంది. అదర్వైజ్ ల్యాండింగ్ లాగా ఇంటెన్సివ్గా. మీకు ఎందుకంటే ఎక్కార్ట్ టోలేలో చూస్తే ఆయన ఏమంటాడంటే, కొన్ని ఇయర్స్ నుంచి నేను అంటే ఆల్మోస్ట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 years, అప్పటికే కొన్ని ఇయర్స్ నుంచి సూసైడల్ థాట్స్ వస్తూ ఉండేవి. ఒక నైట్ లేచి తనకి ఎంత డ్రెడ్ అంటారు, డ్రెడ్ అనే పదం వాడారు, ఎండిపోయాడు. అది ఒక హీ ఫీల్స్ వెరీ డిస్గస్ట్ ఫర్ హిమ్సెల్ఫ్. అసలు నేనే ఉండకూడదు అనేటటువంటి, అంటే నా సెల్ఫ్తో నేను ఉండలేను, ఐ కాంట్ లివ్ విత్ మై సెల్ఫ్ అని చెప్పి అనుకున్న తర్వాత వెంటనే ఆయన ఏమంటారంటే, నా మైండ్ డ్రాప్ అయిపోయింది అక్కడితో. అంటే ఇంటెన్స్ సఫరింగ్లో నుంచి మైండ్ డ్రాప్ అయిపోయింది. ఐ వాజ్ ఇన్ వాయిడ్కి వెళ్ళిపోయాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఐ వోకప్, ఈవెన్ చిన్న పెన్సిల్ అన్నీ కూడా అద్భుతంగా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయని అంటారు. ఓల్డ్ ఇమేజ్ ఇస్ గాన్. ఐడెంటిటీ పోయింది అంటాడు ఆయన. అక్కడ నుంచి యాక్చువల్లీ పోతుంది. అక్కడ నుంచి హీ జస్ట్ సాట్ ఇన్ ద పార్కుల్లో కూర్చోండి. ఇప్పుడు మనం భాషలో వాడవలసి ఐఆమ్ ఎన్లైటెండ్ అని, అంతకంటే పెద్ద అబద్ధం కూడా ఉండదు. దేర్ ఈజ్ ఎన్లైటన్మెంట్ అని చెప్పబడుతుంది. మీకు ఇక్కడ ఒక జోక్ చెప్పనా? ఒక ఎక్స్ కలిసారు నన్ను ఊరికి, నేను ఒక దగ్గర అక్కడ చదువుకుంటున్నాను, అనుకోకుండా 2-3 సార్లు పరిచయం అన్నారు. అన్న, మీరు ఎన్లైటన్ అయిన తర్వాత ఫస్ట్ శిష్యుడుగా నన్ను మీరు తీసుకోవాలన్నాడు ఉదాహరణకి. నేను అన్నాను, నేను ఒకవేళ ఎన్లైటన్ అయితే నేను ఉన్నాను కాబట్టి నేను మాట ఇవ్వకూడదండి అని చెప్పాను. భలేవాళ్ళన్నా మీరు తప్పించుకున్నారు, మీరు కావాలని అన్నాడు. బట్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు ఎవరైతే ఐడెంటిటీగా మాట్లాడుతామన్నారో వాళ్ళు వన్స్ ఎన్లైటెంట్ ఈజ్ హ్యాపెండ్, అంటే మనకున్న ఇంటెలెక్చువల్ దీన్ని బట్టి కూడా ఇక ఎగ్జిస్టెన్స్ హ్యాస్ టేకన్ ఓవర్ అని నేను అనుకుంటున్నాను. కరెక్ట్, రైట్. ఓకే. వర్తమానం అంటే ఎగ్జిస్టెన్స్ టేకన్ ఓవర్ అయింది. గతము అండ్ భవిష్యత్తు ఉందా? స్టిల్ యు ఆర్ అండర్ ద ట్యూటిలేజ్ ఆఫ్ ద మైండ్. అది ఖచ్చితంగా దాని రోల్ అది ప్లే చేస్తుంది. అసలు దాని రిజల్ట్ ప్రాపంచికంగా బాగుండొచ్చు, కానీ వ్యక్తిగతంగా బాగోదు. ఇప్పుడు ఇంకో చిన్న కాంటెక్స్ట్ ఉంది. ఇప్పుడు మనిషి అండ్ ఒక కుక్క ఉందనుకోండి.
నేను ఆత్మదర్శనంలో ఒక చిన్న లైన్ రాసిన, చాలా మందికి వెరైటీగా ఉంది. ప్యారిస్లో ఉన్న కుక్కకి తనకు తెలియదు తాను ప్యారిస్లో ఉన్నట్టు. దానికి కారణం ఏంది, ఒక ఎనిమల్కి ప్రపంచం మధ్యలోకి దూరదు. ఇట్ ఈస్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ నేచర్ అండ్ ఇట్ విల్ డై ఇన్ ద అసోసియేషన్ ఆఫ్ నేచర్. కానీ మనిషికి పుట్టుకతో నేచర్ పక్కనే ఉంది. అంటే 2 డాట్స్ అనుకో, మెల్లమెల్లగా ప్రపంచం దూరుతున్న కొద్దీ ఈ 2 డాట్స్ మధ్యన గ్యాప్ పెరుగుతుంది. ఒక్కొక్కరికి ఒక్కో తరహా గ్యాప్. ఒకడికి నార్త్ పోల్ ఈస్ట్ పోల్ అంత గ్యాప్ పెరుగుతుంది, కొందరికి కొంత గ్యాప్ పెరుగుతుంది. అంటే ప్రపంచం ఎంత దూరితే ప్రపంచం అంటే నథింగ్ బట్ డబ్బు గురించి అపోహలు, లేకపోతే ఇన్హిబిషన్స్, ఫియర్స్ కావచ్చు, లేకపోతే గెలవాలన్న దాపత్రయం కావచ్చు, లేకపోతే మా వంశమే గొప్పది, ఇట్లాంటివి ఏమైనా కావచ్చు. ఇవన్నీ ధారణలు ఏర్పడి ఆ నేచర్కి నీకు మధ్యన, అంటే నేచర్కి బీయింగ్కి మధ్యన ప్రపంచం వచ్చి కూర్చుంటుంది. ఎంటర్టైన్మెంట్ ఇస్ ఆల్ అబౌట్ ఈ ప్రపంచం పక్కకు హఠాత్తుగా జరిగింది అనుకో, ఈ రెండు కూర్చుంటుంది. అక్కడ నీకు డిస్టర్బెన్స్ వస్తుంది. అట్లా కాకుండా స్లోగా డిజాల్వ్ చేయడం కూడా ఉంది. ఇప్పుడు నేనున్నా ఐ స్లోలీ డిజాల్వ్ కదా, అంటే ఒక్కొక్క దాన్ని స్లోగా పద్ధతి ప్రకారం తీస్తూ వచ్చిన. ఎగ్జాంపుల్, వస్తు ప్రేమ తీసేసిన ఫస్ట్. నా ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ బిగాన్ విత్, నాకు బాగా ఇష్టమైంది అది, దాని పట్ల ఏ వ్యామోహం లేకుండా వస్తువుగా వాడి చూశాను వాట్ హ్యాపెన్స్. నాకు అర్థమైన తర్వాత ఒకరోజు లాస్ట్కి మిగిలిన వస్తువు 2009లో నా బైక్. నాదంటే ఏం లేదు, ఫోన్ ఓకే, బట్ ఒక 30-40 వేలు విలువ చేసేది బైక్. అది వస్తు ప్రేమ లేదు కనుక ఒక ఫ్రెండ్కి ఇచ్చి వచ్చిన, ఇది నీదనుకున్నట్టుగానే వాడుకో అని చెప్పాను. అతను ఒక మంచి మానసిక అవస్థలో ఉన్నవాడే, నా గురించి తెలుసు కనుక. నేను ఒకరోజు పెయింటింగ్ వేస్తుంటే మా అమ్మ పక్కన కూర్చుంది. నైట్ 12 అయింది టైం. నా ఫోన్ వచ్చింది. ఆ ఫోన్లో ఏం చెప్పాడు, బైక్ పోయింది అన్నాడు. నేను ఏం చెప్పాను, ఓకే మరి ఏం చేసావు అని అడిగాను. అతను మాట్లాడే మా అమ్మకి వినిపిస్తలేదు, నేను మాట్లాడేది వినిపిస్తుంది. ఐఎమ్ సో రిలాక్స్డ్. ఏం చేసావంటే, పక్కన స్టేషన్ ఉంటే కాంప్లీట్ ఇచ్చాను. ఓకే, అక్కడి నుంచి మీ ఇల్లు ఎంత దూరం అంటే, చాలా దూరం. పోవడానికి డబ్బులు ఉన్నాయా? నా దగ్గర లేవు. నీ దగ్గర ఉన్నాయా అంటే, ఉన్నాయి, ఈవెంట్కి వచ్చాను కాబట్టి వాళ్ళు ఇచ్చారు, ఉన్నాయి, సరే నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పాను. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి ఏమో మా అమ్మ అడిగింది, ఏమైందంటే బైక్ పోయిందంట. ఎవరిది అంటే, నా దగ్గర ఉన్నది. మరి పోతే ఎవరు పోగొట్టారు? నేను మా అమ్మతో చెప్పిన మాట నాకు గుర్తుంది, నేను పోలేదు, బైక్ పోయింది. బైక్ పట్ల నాకు శ్రద్ధ ఉంది, అతను పోగొట్టాలి, అది పోయింది, కానీ అతను బ్లేమ్ చేసేది ఏం లేదు. రెండవది, ఇది నాకు తెలుసు అది ఎంత ఇంపార్టెంట్. అది ఉన్నప్పుడు పోయినప్పుడు నా మానసిక స్థితిలో ఏ తేడా లేదు. ఇది నేను ఫస్ట్ టైం అనుభవించాను. వస్తువు అంతే, అది నా యొక్క మానసిక స్థితి నిర్ణయించేది కాదు. ఒకవేళ అది నా మానసిక స్థితి నిర్ణయిస్తే ఐఎమ్ ద స్లేవ్ ఆఫ్ ద బైక్. సో వస్తువులకు సంబంధించింది పూర్తయిన తర్వాత ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ పీపుల్. దానికి వస్తువులకు మధ్యన సిద్ధాంతాల నుంచి బయటపడ్డా. ఫస్ట్ ఐ గాట్ ఇట్ ఆఫ్ ఓషో కంప్లీట్లీ. అంటే ఓషోని అనుసరించక్కర్లేదు, వదిలించుకోవడం అంతే కదా, అనుసరించక్కర్లేదు. రమణ మహర్షి, నిసర్గదత్త, అప్పటి వరకు నేను చదివిన ఎందరెందరో ఫిలాసఫర్స్ నా మనసులో ఉండేవాళ్ళు, అందరికీ ఆటో ఎక్కించి పంపించేసిన, టాటా బై బై. సో ఐ హ్యావ్ నో అటాచ్మెంట్ విత్ యూ ఆల్, బట్ ఐ ట్రెమెండస్లీ సెలబ్రేట్ యువర్ లైఫ్. తెలుసుకో, అంతవరకు ఓకే. ఐ సెలబ్రేట్ ఓషో, ఐ డోంట్ ఫాలో ఓషో. ఐ సెలబ్రేట్ రమణ మహర్షిస్ లైఫ్, ఐ డోంట్ ఫాలో రమణ మహర్షి. అట్లాగే ఎందరో ఫిలాసఫర్స్ ఉన్నారు, ఐ కెన్ కోట్ మెనీ పీపుల్. అంటే అట్లా జపనీస్ కావచ్చు, టిబెటియన్ కావచ్చు, లేకపోతే వెస్టర్న్ ఫిలాసఫర్స్ కావచ్చు, రెనైసాన్స్ ఫిలాసఫర్స్ కావచ్చు, లైక్ సిసిరో అక్కడి నుంచి, లేకపోతే కవులు ఎమర్సన్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే డబ్ల్యూఈ ఈట్స్ కావచ్చు, లేకపోతే ఇండియన్ పోయిట్స్ శ్రీశ్రీ కావచ్చు, చలంగారు కావచ్చు, లేకపోతే రవీంద్రనాథ్ ఠాగూర్ కావచ్చు, ఈ భక్తి ఉద్యమంలో ఉన్న మీరా కావచ్చు, లేకపోతే ఫిలాసఫర్స్ అయిన అయాన్ రాండ్, ఇట్లాంటి వాళ్ళు. అట్లా తర్వాత ఆటోబయోగ్రఫీస్ రాసిన చాలా ఆటోబయోగ్రఫీ చదివేవాడిని. అంటే యాజ్ ఎ పర్సన్గా ఏం చేశారు, ఒక్క వండర్లైన్ అర్థమైంది, వాళ్ళు అనుకున్నది జరగలేదు, జరిగినందుకు వాళ్ళు కొంచెం గట్టిగా ఫీల్ అయ్యి అనుకున్న దానికంటే ఎక్కువ సంపాదించారు.
ఇదే ఆటోబయోగ్రఫీ యొక్క సారం నాకు అర్థమైంది. వెదర్ ఇట్ ఇస్ చార్లీ చాప్లిన్ ఆర్ అకిరా కురోసావా. అట్లా చదువుతూ ఉండగా నాకు తగిలిన రేరెస్ట్ పుస్తకాలు కొన్ని ఉన్నాయి. కృష్ణమూర్తి బుక్స్ కావచ్చు, లేకపోతే తిరుమల రామచంద్ర గారు రాసినటువంటి హంపి నుంచి హరప్ప దాకా కావచ్చు. దే ఆర్ నాట్ సక్సెస్ స్టోరీస్, దే ఆర్ ఎక్స్పీరియన్స్ బేస్డ్. మరి ఎక్స్పీరియన్సర్ కూడా ఉండాలి కదా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే. ఇక్కడ ఎన్లైటన్మెంట్ అంటే ఎక్స్పీరియన్సర్ ఆల్సో డిజాల్వ్స్. దెర్ ఈస్ నో బడి టు క్లెయిమ్ కదా దట్. ఇప్పుడు నిన్న రాత్రి రమణ మహర్షి ఉపదేశారం పంపిస్తూ ఒక్క మాట చివరిగా ఒక పేజీలో స్పేస్ దొరికించుకుని తిరిగిచ్చాను. ప్రశ్న నేనెవరు, జవాబు ఇక్కడ తెలుసుకునేవారు ఎవరూ లేరు. దట్స్ హౌ ఐ కంక్లూడెడ్. లాస్ట్ నిన్న రాత్రి ఎప్పుడో 3:30కో 4కో అది నాకు అందులో జోడించాలనిపించింది. ఈరోజు సద్గురు సుబ్రహ్మణ్యం గారికి నేను ఒక చిన్న పెయింటింగ్ పంపించాను. ఆ పెయింటింగ్ మీద ఏముంది ఒకసారి చూడు. చదవండి. విశ్వంలో అంతా బాగానే ఉంది, మనసు తప్ప. ఒక స్టేట్మెంట్ అయిపోయింది. నెంబర్ 1. జ్ఞాని నిరంతర వర్తమానం. సూపర్. జ్ఞాని మనసు లేని మనిషి. మనసు లేని మనిషి ఇందాక అనుకున్నాను. జస్ట్ ఇసా ఒక అనామం. ఇది ఎవరు పంపించారన్నారు? సద్గురు సుబ్రహ్మణ్యం అని ఉన్నారు. ఆయనకు పంపించాను. ఎవరో నా దగ్గర హఠాత్తుగా మధ్యాహ్నం వస్తే వాళ్ళు రేపు మార్నింగ్ వెళ్తున్నారంటే అదే చిన్న పెయింటింగ్ పంపిస్తే తీసుకెళ్తారంటే తీసుకెళ్తాను. ఇప్పుడు మీరు అన్నట్టు ఎన్లైటైన్మెంట్కి సంబంధించి ఎవ్రీ ఎన్లైటైన్డ్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్. ఎందుకంటే ఆ హ్యూమన్ బీయింగ్ యొక్క మైండ్ ఎలా రిజాల్వ్ అవుతుంది అనేది అది. ఇంకొక మాట చెప్పాలి. చెప్పండి. ప్రాసెస్ ఈస్ డిఫరెంట్, దట్ ఎక్స్పీరియన్స్ ఈస్ ద సేమ్. ఓకే. రిజల్ట్ సేమ్ కదా. అంటే స్థితులలో అవును కదా. రమణ మహర్షి ఎక్కడున్నాడో అందరు జ్ఞానోదయం పొందిన వాళ్ళు అక్కడే ఉన్నారు. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క జీవితానుభవాలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్కరు ఒక్కోలా చెప్పారు. డెలిల్యూషన్ ప్రాసెస్ డిఫరెంట్. పుస్తకాలు బాగా చదివిన ఓషో ఒకలాగా చెప్తే ఏ పుస్తకాలు చదవని మేదర్మల్లె ఇంకోలా చెప్పాడు. మేదర్మల్లె ఇంకోలా చెప్పాడు. గురువు సమక్షంలో ఇంకోలా చెప్పాడు కదా. తర్వాత సంసారంలో ఇరుక్కుపోయి బయటపడి ఒకలా చెప్పాడు. సంసారంలో ఉండి విముక్తి పొందిన ఒకలా చెప్పాడు. అందరు చెప్పే స్థితి గురించి. ఇప్పుడు దీనికి నేను నిన్న ఒక ఎగ్జాంపుల్ ఇచ్చుకున్నాం. మనం ఒక గ్లాస్ని మధ్యన పెట్టి మనం దాన్ని కనుక 5 మంది చూస్తే 5 పర్స్పెక్టివ్లు వస్తాయి. పర్స్పెక్టివ్ అంటే నథింగ్ బట్ దానికి సంబంధించిన ఒక అప్పుడే ఏర్పడ్డ అభిప్రాయం. కొన్ని సెన్సిటివ్గా ఉండొచ్చు, కొన్ని రాడికల్గా ఉండొచ్చు, కొన్ని పొయిటిక్ ఉండొచ్చు, కొన్ని క్రియేటివ్ ఉండొచ్చు, కొన్ని స్టూపిడ్గా ఉండొచ్చు. బట్ ఆల్ ఆర్ పర్స్పెక్టివ్స్. పర్స్పెక్టివ్ అంటేనే అర్థం సంపూర్ణంగా లేనిదని, అంటే 1-sided అబ్జర్వేషన్ ఆఫ్ సంథింగ్. అట్లా కాకుండా దీనికి బియాండ్గా ఇప్పుడు ఈ 5 ఎన్లైటెండ్ పీపుల్ ఎన్లైటెండ్ కాకముందు పర్స్పెక్టివ్స్ ఉన్నాయి కదా. ఆఫ్టర్ ఎన్లైటన్మెంట్ ఏ ధారణ లేకుండా ఊరికే చూశారు అందరు. తద్వారా దే డోంట్ హ్యావ్ ఎనీ పర్స్పెక్టివ్ బట్ దే హ్యావ్ సీన్ ఇట్. బట్ దేర్ ఇస్ నో స్టోరీ టు టెల్. అందుకని మనం 100 పీపుల్ తీసుకున్నా కానీ 100 వేరియేషన్స్ చూసాం. ఖచ్చితంగా ఉంటాయి. చాలా డిఫరెంట్ అసలు. రమణ మహర్షి కదా. ఓషో ఉన్నట్టు, నిమ్కర్లు ఉన్నట్టు, లావోత్సు ఉన్నట్టు. స్టేట్ ఒకటే. మళ్ళీ ఎన్లైటెన్ లైఫ్ ఏదైతే ఉందో వాళ్ళు లీడ్ చేస్తారో అది కూడా డైమెట్రికల్లీ ఆపోజిట్ మనం చూసాం. అందుకే దానికి ఏంది ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. అది కూడా ఎన్లైటన్మెంట్ అయిన తర్వాత ఈదర్ కర్మయోగంలోకి ఎంటర్ అవుతారు అవచ్చు, లేదా ఏ సంబంధం పెట్టుకోకుండా మౌనంగా ఉంటారు. కర్మయోగంలోకి వెళ్ళారనుకో ఒకటి చెట్టు నాటచ్చు, వాడు దాని గురించి చెప్తాడు, చెట్టులో నుంచి కథ చెప్తాడు. ఒకడు సేవ చేయొచ్చు, ఒక పుస్తకాలు రాయొచ్చు, ఒకడు ఒక కొత్త కోర్సు ఒక ధ్యాన పద్ధతి క్రియేట్ చేసి చెప్పొచ్చు. అందరు అక్కడికే తీసుకెళ్ళాలి. మనకు అందుకే విరోధాభాషంగా అనిపిస్తుంది. అది ఇప్పుడు నేను డైమెట్రికల్ ఆపోజిట్ అనేది 2 విషయంలో చెప్తున్నాను. అది కూడా మీరు అభిమానించే 2. ఇటు రమణ మహర్షి, ఇటు ఓషో. డైమెట్రికల్లీ ఆపోజిట్ కనిపిస్తుంది. బట్ బోత్ టోటల్ లగ్జరియస్ అండ్ ఏమంటారు కమ్యూనిటీ
ద పీపుల్ స్టేట్ విమర్శించడం సో మచ్ అవుతుంది. అసలు ఎంత లాట్ ఆఫ్ యాక్టివిటీ కమ్యూనిటీ పైన. ఇదే రమణ మహర్షి ఇంక్లూడింగ్ నో వస్త్రాలు లేవు, ఏం లేవు, ఒక చిన్న గోచి కొండ కట్టుకొని ఒక దగ్గర కూర్చున్నారు సింప్లీ. ఎంత డైమెట్రికల్లీ ఆపోజిట్. ఆయన ఏమో హండ్రెడ్స్ ఆఫ్ రోల్స్ ఆఫ్ రాయిస్ ఎవరిని అనుసరించకుండా మిగిలిన స్థితి అది. తద్వారా దే జస్ట్ బ్లాస్డ్ యాజ్ దే ఆర్. వాళ్ళు ఎలా ఉన్నారు. నేనే ఇప్పుడు ఇంకొక కొద్దిగా వేరే క్వశ్చన్ అడుగుతాను. ఇక ఒకసారి ఎగ్జిస్టెన్స్ లైన్లోకి వచ్చేసిన తర్వాత, మైండ్ డిజాల్వ్ అయిన తర్వాత, అక్కడ నుంచి ఆ బాడీ మైండ్ మెకానిజంతో ఏ గేమ్ ఆడాలంటే ఎట్లా వ్యవహరించాలి అనేది ఎగ్జిస్టెన్స్ డిసైడ్ చేస్తుందా? ఎగ్జిస్టెన్స్ అంటే నథింగ్ బట్ నీ సరౌండింగ్సే. ఇప్పుడు మన ఎదురుగున్న చెట్టు ఎగ్జిస్టెన్స్ కాదా? అంటే ఎగ్జిస్టెన్స్ని మనం వాడే విధానాన్ని బట్టి. అంటే నేనేమంటానంటే ఒక ఏమంటారు అవ్యక్తం. అది అవ్యక్తం. మనం అనుభూతి చెందేది వ్యక్తమే, ఎంత కాదనుకున్నా. సో మళ్ళీ ఎగ్జిస్టెన్స్ నీతో ఆపరేట్ చేస్తున్నా వ్యక్తమైన బాడీతో అవ్యక్తం చేయవలసిందే, చేయాలిగా. అట్లనే నీకు అవ్యక్తంగా ఉన్న దాన్ని నువ్వు ఆపరేట్ చేయలేవు. అది వ్యక్తమవుతున్న దాంట్లో నీకు ఆల్రెడీ ఉన్న పూర్వధారణలు, పూర్వజ్ఞానం. అది చెప్పండి. యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎమోషనల్ అటాచ్మెంట్ విత్ ఎనీ పాస్ట్, బట్ స్టిల్ యూ హ్యావ్ దట్ మైండ్. మైండ్ ఉంది, ఆ హార్డ్ డిస్క్ ఉంది. అట్లీస్ట్ ఒక మెమరీ ఫీల్డ్ అయితే ఉంది. ఓల్డ్ది అది దాన్ని ఏదన్నా అనండి, అటాచ్మెంట్ లేదు, అటాచ్మెంట్ లేదు, కానీ మెమరీ ఉంది. ఎవరు ఆపరేట్ చేస్తున్నారు ఇప్పుడు అంటే? కానీ త్రూ ఎగ్జిస్టెన్స్ ఆపరేట్ చేయబడుతుంది. అంటే సెలక్షన్ ఆఫ్ వర్క్ ఉందో అది త్రూ ఈగో కాకుండా కదా, త్రూ హార్మనీ చేసుకోబడుతుంది. అది ఇంకొకటి క్లెయిమ్ చేసుకోబడదు, ప్రూవ్ చేయడానికి కాదు, పేరు ప్రఖ్యాతుల కోసం కాదు, డబ్బు కోసం కాదు. ఇట్స్ ప్యూర్ వర్క్ అంతే. ఎట్లయితే చెట్టు ఒక నేలలో ఉన్న సారాన్ని లాక్కొని ఒక ఫ్లవర్ ఇస్తుందో, ఈ ఎగ్జిస్టెన్స్లో ఉన్న వాటిని నువ్వు తీసుకొని నీ ద్వారా ఒకటి వచ్చినట్టు చేస్తావు, బట్ యూ డోంట్ క్లెయిమ్. కాబట్టి ఎన్లైటెండ్ పర్సన్ అంటే పర్సన్ లేని ఎన్లైటైన్మెంట్ ఆ స్టేట్లో ఉన్న వాళ్ళ జీవితం కంపల్సరీగా ఒక పర్సన్, అది పర్సన్ అనాల్సి వస్తుంది. బట్ ఎన్లైటెండ్ స్టేట్లో ఎన్లైటెండ్ పర్సన్ అని అనాల్సి వస్తుంది, పర్సన్ కాకపోయినా కానీ. ఆ పర్సన్ అసలు ఎవరికీ కనిపించకుండా ఒక్కడే కూర్చోవాలా, లేకపోతే వెళ్ళి టీచింగ్ చేయాలా, లేకపోతే ఇన్ విచ్ వే ఎక్స్ప్రెషన్ చేయాలి అనేది డిసైడ్ నిర్ణయించబడుతుంది స్పాంటేనియస్గా కదా. తనకు స్ఫురిస్తుంది అంతే. స్ఫురించిన తర్వాత జీవన విధానంగా మారిపోతుంది తప్ప కదా, అది మారిపోతుంది. వెళ్ళిపోవటం లేవు, ఇంకేం లేదు. ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి. అజ్ఞాని పాయింట్ ఆఫ్ వ్యూలో దెర్ ఆర్ ఎన్లైటెండ్ పీపుల్, ఎన్లైటెన్మెంట్ కాని పీపుల్ ఉన్నారు. జ్ఞాని పాయింట్ ఆఫ్ వ్యూ అందరు జ్ఞానిలో ఉంటారు. కరెక్ట్ కదా. దానికి కారణం ఉంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అదే స్థితి చూస్తావు అంతే, వేరే చూడనీకి రాదు నీకు, ఇంపాసిబుల్ అన్నట్టు. అందుకే హీ కెన్ లివ్ విత్ ఎనీబడి. ఎందుకంటే ఈజ్ ఓన్లీ సీయింగ్ ద లైట్, నాట్ ద డార్క్నెస్. అదే అజ్ఞానంలో ఉన్నవాడు అజ్ఞానాన్ని చూస్తాడు కాబట్టి లిమిటెడ్ అయిపోతాడు. అందుకే యోగులు కుక్కలతో కూడా ఉన్నారు. దాని కారణం అదే లైట్ అందులో కూడా ఉంది. నీకు ఒక రెవల్యూషనరీ స్టేట్మెంట్ రమణ మహర్షిది. ఒక క్వశ్చన్ అడిగారు, మేము ఇతరులతో ఎలా వ్యవహరించాలి క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పే ముందు నేను ఆన్సర్ చూస్తున్నా, అంటే ఆన్సర్ చూడకుండానే ఏం చెప్పుంటారు అనుకున్నా. ఇతరులు ఎవరు లేరు, అసలు ఎవరున్నారు, ఎవరు లేరు అనేసారు. కరెక్ట్, ఎవరు లేరు. ఎగ్జిస్టెన్స్తో ఎగ్జిస్టెన్స్ ఆపరేట్, వేరే వాళ్ళు లేరు అన్నారు. చెప్పారు కదా, నేచర్ అండ్ ఈ బీయింగ్. బీయింగ్ అంటే దట్ నేచర్ బ్లాక్డ్ ఇన్ ద బాడీ. బీయింగ్. ఓషో సార్ అంటాడు, మనం హ్యూమన్ని బీయింగ్ అనడానికి లేదంటాడు. 99.9% ఆఫ్ హ్యూమానిటీ ఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్, దే ఆర్ హ్యూమన్ క్రియేచర్స్, హ్యూమన్ బికమింగ్స్ అంటాడు. Yet to become. So who arrived is being, who is on the path is becoming. So 99% of 9 people are human becomings. Only Buddha is the being. Yes. Being అంటే అతను ఎగ్జిస్టెన్స్తో లింక్ అయిపోయి తను చేయవలసిన పని తను పూర్తి చేస్తాడు. ఇక ఎక్కడ ఆగిపోవడం ఉంటుంది. ఇప్పుడు కంపెనీ పెట్టాలంటే ఆగిపోతావు, కానీ ఏ జ్ఞానోదయం పొందిన వ్యక్తి అట్లా అర్థం పడతం లేని వర్క్ స్టార్ట్ చేయలేదు. తన రిసోర్సెస్, తన చుట్టూ ఎవరున్నారు, తన మేధస్సు ఏమిటి, తన శరీరం ఏమిటి చూసుకొని అక్కడ వర్క్ పుట్టిందంతే. ఇంకోటి, వాళ్ళున్న స్థలకాలాల్లోనే నిర్ణయించబడుతుంది వర్క్. వాళ్ళు ఉన్న చోట దాటి ఇక్కడికి వెళ్ళరు. మన పూల పార్క్ ఎగ్జాంపుల్ అనుకో, ఉన్న చోటనే ఏదో ఉంది, అంతే, చూడటమే నీ పని కదా. అదర్వైజ్ నాకే పని లేదు అనుకో చచ్చిపోతాం అనుకుంటే బోల్డంత పని ఉంది. చాలా అట్లా. ఇది సరే,
ఎన్లైటన్మెంట్ స్టేట్కి సంబంధించి నేను మీతో అన్నాను, డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ ఆర్ డార్క్ నైట్ ఆఫ్ ద ఈగో. ఈగో అనేది చాలా తక్కువ మంది పడారు. డార్క్ నైట్ ఆఫ్ ద సోల్ ఈజ్ ద వెరీ ప్రామినెంట్ కాన్సెప్ట్. అది పక్కన పెడితే ఎన్లైటన్మెంట్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఉంది. ఎన్లైటన్మెంట్ గురించి జనాల్లో ఉన్న ధారణలు. ఎన్లైటన్మెంట్ బీయింగ్కి చూడండి, ఉదాహరణకి ఎన్లైటన్మెంట్ బీయింగ్కి నన్ను చూడగానే వాళ్ళకి తెలిసిపోతాయి. చూద్దాం వాళ్ళకి ఏమేమి ఆపాదించారో చూద్దాము. ఆ లిమిటేషన్స్ ఏంటో మీరు చెప్పాలి. అంటే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఎన్లైటన్మెంట్ బీయింగ్, ఎన్లైటెన్ పర్సన్ ఆర్ ఎన్లైటెన్ బీయింగ్కి ఉన్న లిమిటేషన్స్ ఏంటి ముందు ప్రజలకు తెలియాలి. లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి చాలా పవర్స్ ఉంటాయి. చూద్దాం ఊరికే క్వశ్చన్. వీళ్ళు మనం చూడగానే వీళ్ళకి అన్ని చాలా విషయాలు తెలిసిపోతాయి. ఇది తర్వాత వీళ్ళు బాడీలీ నీడ్స్ నుంచి ఆల్మోస్ట్ ఎస్పెషల్లీ సెక్షువల్ నీడ్ నుంచి వీళ్ళు బయటపడిపోతారు. వీళ్ళకి అసలు అవసరం కూడా లేదు. మనకి ఏదో శక్తి వస్తుంది వాళ్ళు ఖచ్చితంగా ఇట్లా ఇవి ధారణలు కొన్ని చూసాను నేను. సో ప్లస్ ఇంకొక నోషన్ ఏంటంటే వాళ్ళు ఎలా ఉండాలనేది ప్రతి మనిషికి జనరల్గా మనకు ఆ పాత యోగుల గురించో లేకపోతే చదివిన తర్వాత ఈ ప్యాటర్న్స్లో వాళ్ళు ఉండాలి. వాళ్ళు ఎన్ని చోట్ల ఈక్వాలిటీగా ఉండాలి. లేకపోతే ఇంకా సమ్ ధారణలు ఉన్నాయి వాళ్ళకి. అందుకని మీకు ఓషో బిహేవియర్స్ కొంతమందికి పిచ్చెక్కించేసింది. ఆయన చేసిన పనులు కానీ, ఆయన బిట్రేల్ చేయడం కానీ, ఆయన తిట్టడం, చాలా డిఫరెంట్ బిహేవియర్స్ ఉన్నాయి. మనకు కొన్ని చోట్ల అవధూతలు కూడా అలాగే చేస్తుంటారు. అది పక్కన పెడితే బట్ బేసికల్లీ ఎన్లైటెన్ బీయింగ్ గురించి హ్యూమన్ బీయింగ్స్ ఉన్న ధారణలు ఏంటి, అసలు నిజంగా హ్యూమన్ బీయింగ్ ఉన్నటువంటి ఎన్లైటెన్ బీయింగ్ ఉన్న లిమిటేషన్స్. నో లిమిటేషన్. అతనికి ఆపరేషనల్ లిమిటేషన్ ఉంటుంది అంతే తప్ప హీ హాజ్ నో లిమిటేషన్. ఆపరేషనల్ లిమిటేషన్ అది కూడా తెలియాలి. ఎందుకంటే చెప్పండి, అన్నదానం చేద్దాం అని అనుకున్నాడు, కుక్కకు పెడతాడు అంతే. ఆపరేషనల్ లిమిటేషన్ అది. అతని యొక్క పొటెన్షియల్కి అది ఎక్స్ప్రెషన్ కాదు కదా. అందుకే ఒక ఎన్లైటన్మెంట్కి ఎంత రిసోర్స్ వచ్చినా వాళ్ళు అడాప్ట్ చేసుకుని పని చేయగలుగుతూనే ఉంటారు. సరే ఇంకో క్వశ్చన్, ఎన్లైటన్మెంట్ బీయింగ్ ఒక మనిషిని చూడగానే అతని గురించి తెలుస్తుంది. ఏ వేలో తెలుస్తుంది? ఎవరికైతే వాళ్ళ మైండ్ గురించి పూర్తిగా తెలుసో వాళ్ళకి అందరి మైండ్ గురించి తెలుసు. ఎందుకు తెలుసు? మైండ్ అంటే నథింగ్ బట్ తాను ఈ దిక్కుల నుంచి చెక్ చేసుకున్నాడు. ఆ మైండ్ గురించి తెలిసి ఇన్ఫరెన్స్ చేయటం వేరు. ఇప్పుడు నా మైండ్లో ఏం జరుగుతుందో మీకు తెలియదు, రైట్? ఒక ఎక్స్టెంట్ వరకు తెలుస్తుంది. అంటే ఎగ్జాక్ట్ ఇప్పుడు కొన్నిసార్లు ఎలా జరుగుతుందంటే చెప్పండి. చాలాసార్లు నిన్ననే మా ముందరికి ఎవరు వచ్చారు నా దగ్గరికి, ఒక లేడీ వచ్చింది. 5 నిమిషాలకు నేను అన్నాను, భర్తతో ఏంటి ప్రాబ్లం అని అడిగాను. షీ స్టార్టెడ్ సేయింగ్ దిస్ ఇస్ ద ప్రాబ్లం. వెళ్ళే ముందు తనకు డౌట్ వచ్చింది. నేను చెప్పలేదు కానీ నీకు ఎట్లా తెలిసింది. నేను అన్నాను, ఎలా తెలిసింది తెలియదు కానీ తెలిసిందనేది సుస్పష్టం. ఎలా తెలియడం అనేది ఉండదు. అసలు తెలిసింది కూడా తెలియదేమో, ఊరికే జస్ట్ యూ స్పోక్ లైక్ ఒక మెకానిజం నుంచి వాయిస్ వచ్చినట్టు వచ్చింది. అట్లా అంతే. నీకు అంత స్పేస్ ఉండదు. నీకు గాలి తగిలితే ఎట్లుంటుందో అట్లా ఆ ఎదుటి వ్యక్తి మనస్సు యొక్క ఇంటెన్సిటీ తెలుస్తుంది ఒక్కొక్కసారి. మోస్ట్ ఆఫ్ ద టైం తెలియకపోవచ్చు. అదేమి ట్రైట్ కాదు, తెలియకపోయినా ఏమీ కాదు. ఎదుటి వ్యక్తి వచ్చింది చెప్పడానికి, మళ్ళీ తెలుసుకోవడం. కాకపోతే ఒక శుద్ధమైన మైండ్ తనకుంది కాబట్టి తను దేన్నైనా నిశ్చితంగా ప్రెజుడిస్ లేకుండా చూడగలడు. కాబట్టి ఆర్డినరీ మైండ్ గ్రాస్ప్ చేసేదానికంటే చాలా ఎక్స్ట్రాడనరీ థింగ్స్ అతను గ్రాస్ప్ చేయగలడు. అది పాయింట్. అంటే నేను వేరే ఎన్లైటెన్ బీయింగ్స్ చెప్పిన మాటలు నేను తీసుకురావచ్చు లేదు కానీ తీసుకొస్తాను. ఇంకొక విషయం చెప్పి, అది మీరు చెప్పాక ఒక ఎన్లైటన్మెంట్ అవ్వని వాడికి ఎన్లైటన్మెంట్ ఏంటో స్పష్టంగా తెలుసు. ఎట్లా ఒక ఎన్లైటన్ అవ్వని వాడికి ఒక ఎన్లైటన్ ఎలా ఉంటుందో తెలుసు వాళ్ళకి. ఎన్లైటన్మెంట్ ఉన్నవాడికి ఎన్లైటన్మెంట్ ఏంటో స్పష్టంగా చెప్పలేడు. స్పష్టంగా తెలుసు, తనకు అనుభవంగా తెలుసు తప్ప భాషలో చెప్పలేడు. ఎందుకంటే ఇట్ ఈస్ బియాండ్ డిస్క్రిప్షన్, ఇట్ ఈస్ బియాండ్ డెఫినేషన్ అంటారు. ఇట్ ఈస్ ఇండిస్క్రైబబుల్. హెన్స్ ఎవ్రీ వన్ ట్రైస్ టు ఎక్స్ప్రెస్ ఇన్ ఎ సర్టెన్ వే అంతే తప్ప ఇదే అని చెప్పడానికి రాదు. రెండోది, రకరకాల ధారణతో ఉన్న ఒక వ్యక్తి ఇతనే గురువు అని నమ్మిపోతాడు కదా. నిజమైన గురువు అయితే ఆ నమ్మకాలు తీసేయడం అతని పని. ఒకవేళ అతను డూప్ అనుకో, ఆ నమ్మకాన్ని యూటిలైజ్ చేసుకుంటాడు. అంతే. అతను డూప్ అయితే ఎక్స్ప్లాయిట్ చేస్తాడు. చేసి అక్కడి నుంచి ఇద్దరు కలిసి బ్రహ్మాండంగా పనిచేసుకుంటారు. అట్లా. సో ఈ రెండు ఉంది కాంటెక్స్ట్. ఒక ఎన్లైటెండ్ మ్యాన్కి అన్ఎన్లైటెండ్ మ్యాన్కి ఎప్పటికీ తెలియదు ఎవడు ఎన్లైటెండ్. రైట్ కదా. ఇంపాసిబుల్. అన్ఎన్లైటెండ్కి తెలియదు.
ఒక ఇంట్యూటివ్ పర్సెప్షన్ ఇప్పటికీ 100% కాదు 100% కాదు. నువ్వు ఎక్కడో చదివిన డిస్క్రిప్షన్ ఆధారం, అదర్వైజ్ యూ విల్ నెవర్ నో. నేను చాలాసార్లు అడుగుతాను, రమణ మహర్షి ఎవరో నీకు తెలియదు అనుకో, ఒక దేశంలో ఆయన ఎవరో తెలియదు, ఊరికి నడుచుకుంటూ పోతున్నాను అనుకో, చాలామంది గుర్తుపట్టలేకపోవచ్చు. ఆల్రెడీ డిస్క్రిప్షన్లో చదివినప్పుడు నీకు ఒక గొప్ప ఏమంటే ఆరాధనా భావంతో నిండిపోయినవాడు చూడగానే వెళ్ళి కాళ్ళ మీద పడతాడు. కాళ్ళ మీద పడ్డది అతను కాదు, అతని మైండ్, అతని ఆరాధనా భావం అట్లా చేసింది అంతే తప్ప అందులో ఏం గొప్ప లేదు. అందుకే ఎన్లైటెండ్ అయితే ఈ వీటి మీద ఏ ఆసక్తి ఉండదు, ఆయనకు ఆసక్తి ఉండదు. కాళ్ళ మీద పడితే కాళ్ళు ముట్టుకుంటే చేతులు బాడీ కాళ్ళు అంతా ఒకటే అని తెలుసుకొని యాక్సెప్ట్ చేస్తాడు అంతే, గర్వమే ఉండదు. రెండోది ఆపడు కూడా, ఏ ఎన్లైటెండ్ మ్యాన్ కాళ్ళు మొక్కినప్పుడు వారించాడు, ఎందుకంటే మొక్కడానికి ఇక్కడ ఎవడు లేడని తెలుసుకున్నాడు కాబట్టి. మొక్కించుకునేవాడు లేడు కనుక అది మొక్కడం అన్నది అతని హెడేక్, అది అవతల మనిషి హెడేక్. అది అట్లా కాకుండా నీకు విషయం అర్థం కాలేదు అనుకో, ఆపుతావు. బికాస్ స్టిల్ ద ఈగో ఈజ్ దేర్. నేను నీకంటే తక్కువ వాడిని, నాకు మొక్కడం ఏమిటి, మీరు వయసులో పెద్ద, నాకు మొక్కడం ఏమిటి, ఇవో చెప్తారనమాట. ఒక ఎన్లైటెండ్ మైండ్ వచ్చిన తర్వాత వాడి వయసు 5 సంవత్సరాలైనా సరే, వాడిని 100 ఏళ్ళ కాళ్ళు మొక్కినా సరే, ఈ విల్ నెవర్ స్టాప్స్. అలాగే స్ట్రాటజీ కాదు, ఇది తెలిసి ఇది విని ఎవరితో కాళ్ళు మొక్కి స్పందించకుండా ఉందాం అనుకున్నా లోపల స్పందన స్టార్ట్ అయింది. నువ్వు జస్ట్ ఎక్స్ప్రెస్ చేస్తలేవు, నేను చెప్తున్నది అసలు ఏ స్పందన ఉంది, బికాస్ హీ నాట్ దేర్ టు స్టాప్ ఎనీథింగ్. ఎన్లైటన్మెంట్ అంటే ఒక ఫ్లో, ఎదుటి వ్యక్తిని తన ఫ్లోలో తాను ఉండేట్టు చేసి ఆ ఫ్లోనికి డైరెక్షన్ ఇస్తాడు అంతే. అంటే ప్యాకాటలో ఉన్న శ్రద్ధని పూల మొక్కలు పెంచడం మలుపుతాడు అంతే తప్ప అతను ప్రత్యేకంగా ఏమి టీచ్ చేయడు. సో ఎన్లైటెండ్ మ్యాన్ లేకపోతే జ్ఞాని లేకపోతే గురువు నిజంగా ఈజ్ నాట్ ఎ టీచర్, ఈజ్ నాట్ టీచింగ్, టీచర్ కాదు, ప్రీచర్ కాదు, అస్సలు కాదు. ఈజ్ ఓన్లీ డెమాన్స్ట్రేటింగ్, తన జీవితాన్ని తాను డెమాన్స్ట్రేట్ చేస్తూ ఎదుటి వ్యక్తిలో వినగలిగే స్పేస్ క్రియేట్ అయ్యే వరకు వెయిట్ చేస్తాడు. అది అవగానే ఒక మాట చెప్తాడు, మార్పు స్టార్ట్ అయిపోతాడు అంతే. ఊరికి చెప్పడమే ఉండదు. మామూలుగా ఉంటే పిచ్చాపాటి కబుర్లు అనంతంగా ఉంటాయి. ఏ ఎంటర్టైన్మెంట్ ఉన్నా అక్కడ కథలు, గందరగోళం, లొల్లి. ఎందుకంటే అతను డిస్టర్బ్ అయ్యే మనసు లేదు కనుక అదంతా ఎంటర్టైన్ చేస్తాడు అంతే. జరుగుతున్నదని ఆపడంతే, ఆపడు, అవసరం లేదు. రమణ మహర్షి తీసుకున్న స్టాండ్ లాగా ఉంటుంది. సంస్థ పెట్టుకుంటానంటే పెట్టుకోవాలి, కానీ నాకే సంస్థ లేదు, నాకే సంస్థ సంబంధం లేదు, నాకు క్లారిటీ తనకి. ఈజ్ నాట్ బిలాంగ్ టు ఎనీ రమణ ఆశ్రమం. అన్నారు కదా రమణ అనే పేరు పెట్టుకుందంటే అది నా పేరుని ఎవరు చెప్పారు ఆ క్లారిటీ ఖచ్చితంగా ఉంటుంది. అసలు ఆడి రుక్కోడే అందులో క్లియర్. నేను ఇంకొక విషయం చెప్పనా, ఎన్లైటెండ్ బీయింగ్ చుట్టుపక్కల కొన్ని సిచ్యుయేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఆయన ఏదో ఇవాళ కోరుకుంటాడు, జస్ట్ ఆ రోజు జరుగుద్ది. ఆ రోజు ఏదో అంటాడు, నాకు ఇది పలానా కావాలి పలానాదంటే ఆ రోజు, అంటే రమణ మహర్షి ఎక్స్పీరియన్స్ నుంచి చెబుతాను బేసిక్గా. ఆయన ప్రత్యేకంగా ఇంటెన్షన్తో అన్నది, అంటే ఆయనకు అవసరంగా ఉండొచ్చు, కానీ ఆయన ఇండివిజువల్ ఇంటెన్షన్ ఏదో పెట్టి ఇంకొక మనిషిని ఎవరినో ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకొచ్చింది కాదు. అది ఇది ఎగ్జిస్టెన్షియల్ గా జరుగుతుందేమో అనిపిస్తుంది. బాబా ఒక అద్భుతమైన విషయం చెప్పండి. నూనె అయిపోయిందండి అంటే, నూనెనా రేపు వచ్చేది నూనె ఎవరో తీసుకొచ్చారు, కొన్నిసార్లు పళ్ళు. సో ఎవరో వచ్చి మీరు నిజంగా దైవాంశ సంభూతుడే, మీరు ఇట్లా అనుకుంటే జరిగిపోతుందంటే, అప్పుడు నిమ్కర్లు బాబు చెప్పాయంట, నేను చాలా అనుకుంటాను బాబు, కొన్ని జరిగితే అది పట్టుకున్నాను. సో అందరి మనసులు తెలియాలన్న గ్యారెంటీ లేదు, తెలిస్తే తెలుస్తుంది. మనసు తెలిసిందనుకుని చెప్పిన తర్వాత అలాంటిది కాదండి అన్న అతను హర్ట్ అవ్వడు. అంటే అతనికి నేనే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకునే ఒక మెంటాలిటీ ఉండదు అసలు. ఒకవేళ అందరు తప్పన్నా సరే అట్లా అనిపించిందా అని చెప్తాడు అంతే. ఈజ్ నాట్ దేర్ టు ఫైట్. అతను ఒక మెత్తని కత్తిలాగా అతను ప్రవర్తన చూసుకుంటాడు తప్ప, అంటే అది గుచ్చినట్టు కూడా తెలియదు. చిన్న చిన్న విషయాలతో ఎదుటి వ్యక్తిలో చిన్న మార్పుకి, అంటే ఎట్లా అతన్ని అవేర్నెస్లోకి నిరంతర వర్తమానంలోకి ఒక వ్యక్తిని ఎట్లా తీసుకురావాలని ఆలోచిస్తాడు తప్ప ఇక మిగతా ఏ విషయం పట్ల తనకు ఆసక్తి. ఇఫ్ ఇట్ ఇస్ రియల్లీ ఎన్లైటెడ్. తర్వాత దాన్ని ఒక స్ట్రాటజీగా తీసుకున్నవాడు ఆబ్వియస్గా విషయాలు వేయాల్సిందే. దానికి తగ్గట్టు తన ప్రవర్తన మార్చుకోవాలి, డబ్బులు లాగాలి, ఇవన్నీ వచ్చేస్తాయి. వివేకానంద ఎప్పుడో చెప్పాడు, మన భారతదేశంలో 500 యోగులు ఉంటే 300 మంది చార్లటన్స్ అన్నాడు. అందుకే బివేర్, నువ్వు అందరినీ తాకిన తర్వాత సరిగా వస్తాడు.
తప్పదు కదా, అందరు దే లుక్ లైక్, దే బిహేవ్ లుక్. ఇప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ చూసి అట్లా నువ్వు ఒక గోచి పెట్టుకొని కూర్చున్నావు అనుకో, పీపుల్ మే ఫాల్టర్. కానీ త్వరలో ఇతను దాన్ని ఎంతసేపు భరిస్తాడు, బికాజ్ అతను నటన కాబట్టి అతను అట్లా ఉండలేడు. లైఫ్ ఎలాగన్నా ఛాలెంజెస్ త్రో చేస్తాయి అట్లా, అందులో డౌట్ లేదు. అది నీ రియల్ నేచర్ అయితేనే కొనసాగుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్సిఫికేషన్ ఖచ్చితంగా ఎక్కడో చోట మార్పు స్టార్ట్ అయిపోతుంది. జస్టిఫికేషన్ వైపు వచ్చేస్తాడు అనమాట. ఇలా చేయడానికి రీజన్ ఇది అని చెప్తున్నాను అట్లా అట్లా. అందుకే ఇంకోటి ఏమనుకుంటారంటే రెండో విషయం చెప్పు, సరే ఎన్లైటెండ్ బీయింగ్ బియాండ్ మైండ్ ఉంటారు కాబట్టి హీ క్యాన్ ట్యాప్ ఇన్ టు ద యూనివర్సల్ ఆకాశిక్ రికార్డ్స్, యూనివర్సల్ నాలెడ్జ్ ఆయన ఎప్పుడంటే అప్పుడు డౌన్లోడ్ చేసేసుకొని చేయగలరు అంటారు. దీన్ని చెప్పండి. అట్లాంటివి ఏమి ఉండవు. అది పాయింట్. దెర్ ఆర్ నో ఆకాశిక్ రికార్డ్స్. చాలా మంది నమ్మారు అందుకని. ఇంకోటి మనం చేసి ఇంతలో పనికి ఆకాశిక రికార్డ్స్ అక్కర్లేదు. సరే ఎవడన్నా ఒక పెద్ద 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే కంపెనీ ఉన్నవాడికి ఎట్లయితే ఒక ప్రైమ్ మినిస్టర్ సహాయం అవసరమో, ఎవడో జ్ఞానోదయం పొందినవాడు పీక్ కట్టలు కట్టాలనుకుంటే ఈ మళ్ళీ డిపెండెన్స్ మళ్ళీ డిపెండెన్స్ లేకపోతే ఎట్లా? ఒకవేళ ఆకాశిక్ రికార్డ్స్ ఉన్నాయి అనుకుందాం, మేబీ లైఫ్ ఈజ్ ఆల్సో బీయింగ్ ఆపరేటెడ్. ఇట్స్ లైక్ ఇప్పుడు మీకు గూగుల్ రికార్డ్ ఉందో చూసారా, క్లౌడ్స్ అట్లాగా ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ డాటా ఏదైతే ఉందో యూనివర్సల్ డాటా, ఆ డాటాకి తను యాక్సెస్ కాగలడు అని అనుకుంటారు. ఇది నిజమా అబద్ధమా? అసలు డాటా ఉందో లేదని ఎగ్జిస్టెన్షియల్ డాటా అనేది అందరికీ యాక్సెస్ ఉంటుంది. అది నేను ఏది నీకు అందుబాటులో ఉందో ఆ యొక్క క్షేత్రంలో పనిచేయడం అన్నది ఎవరి సహాయం అక్కర్లేదు. ఏది నీకు సాధ్యము కాదో అది చేయాలనుకున్నప్పుడే నీకు ఒక వ్యక్తి సహాయం కానీ గవర్నమెంట్ సహాయం కానీ అవసరమవుతుంది. ఆబ్వియస్లో ఇప్పుడు నేను ఎక్కడో కథ చదివా, అతనికి ఎన్లైట్మెంట్ అవ్వగానే హీ జస్ట్ ఓపెన్ హిజ్ ఐస్, చూస్తే ఎదురుగా చెత్త ఉంది, ఒక బ్యాగ్ వేసుకొని చెత్త ఎత్తుకుంటూ పోయాడు. అతను పోతున్న వీధిలో ఎక్కడ చెత్త ఉందని క్లీన్ చేస్తూ పోయాడు, ఒక్క మాట మాట్లాడలేదు. ఎంతోమంది అడిగారు, ఎవరు మీరు చెత్తలు తీస్తున్నారు? ఏమీ చెప్పలేదు. 10 ఏళ్ళు గడిచింది. అతను చెత్త తీస్తూ వస్తున్నాడు, ప్రజలు పూలు వేస్తూ వస్తున్నారు కాళ్ళ మీద. అతను ఏ కొత్త పని చేయలేదు. కొనసాగించడంలో శక్తి ఉంది తప్ప మాటలో లేదు. సో తర్వాత వాళ్ళు అనంతమైన పవర్ని ట్యాప్ చేయగలుగుతారు. ఎట్లా? ఆల్రెడీ అది కూడా అంటే నీ ఎనర్జీని వేస్ట్ చేసుకో. ఒక ధారణ నేను అంటే మనకు జనరల్గా మనం కనిపెట్టో లేకపోతే చూసో లేకపోతే మేము ఎగ్జాంప్షన్ చేసేదో ఎన్లైటెండ్ బీయింగ్ హ్యావ్ ద ఇన్ఫైనైట్ ఎనర్జీ బట్ హీ యూజెస్ అకార్డింగ్ టు హిజ్ వర్క్. ఆ ఇన్ఫైనైట్ అనే దానికి ఎట్లా చెప్పవచ్చు? అరవింద్ వాట్స్ చెప్పిన డిస్క్రిప్షన్ చాలా బాగుంది. చెప్పండి. అరవింద్ వాట్స్ సేస్ ఎన్లైటెండ్ మ్యాన్కి ఆర్డినరీ మ్యాన్కి సేమ్ ఎనర్జీ ఉంటుంది. దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఆర్డినరీ మ్యాన్ ఎనర్జీని వేస్ట్ చేస్తాడు, ఎన్లైటెండ్ మ్యాన్ వేస్ట్ చేయడు. కాబట్టి హిజ్ ఎనర్జీ ఇస్ ప్రిజర్వ్డ్. అట్లా ఆ ప్రిజర్వేషన్ చేసిన శక్తి చాలు నువ్వు చాలా అద్భుతాలు చేయడానికి. ఏ గొప్ప శక్తితో అక్కర్లేదు. ఇప్పుడు నువ్వు ఆక్సిజన్ నీకు ఆడుతుంది అనుకో, నీకు లైఫ్ సపోర్ట్ ఎందుకు? నీకున్న శక్తి సరిపోతుంది టు ఆపరేట్. అట్లా కాకుండా నువ్వు కొట్లాటల్లో ఎనర్జీ వేస్ట్ చేసుకున్నావు, ఇంకేదో పనికిరాని విషయంలో ఎనర్జీ వేస్ట్ చేసుకున్నావు. దానివల్ల యూ బికమ్ వీక్. ఒక ఎన్లైటెండ్ మ్యాన్ ఏమీ చేయనప్పుడు హీ సిట్ సైలెంట్లీ అండ్ హీ డస్ నథింగ్. సెల్ఫ్ కన్జ్యూమ్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ. అంటే మన ఈగో లేకపోతే అహం అనేది ఆల్మోస్ట్ 80% 90% ఎనర్జీ కన్జ్యూమ్ చేసేస్తుంది. ఎందుకంటే ఆ సెంటర్డ్ యాక్షన్ నడుస్తూ ఉంటుంది కాబట్టి. ఐ టోటలీ అగ్రీ. అందుకే ఆ సెల్ఫ్ పడిపోగానే అది పాయింట్. ఉదయం రాత్రి మధ్యాహ్నం అనే తేడా ఉండదు. సద్గురు సుబ్రహ్మణ్య స్టేట్మెంట్ ఉంటుంది, మీరైతే ఎప్పుడన్నా ఒకసారి మాట్లాడదాం. జ్ఞాని మెలకువలో గాఢ నిద్రను అనుభవిస్తాడు. మెలకువలో గాఢ నిద్ర. మన నిద్ర విషయంలో కూడా మనం ఒక టాక్ అంటే నిద్రలో ఏవైతే అబాండన్ అయినాయో మెలకువలో అవన్నీ అబాండన్ అయినాయి. సూపర్. నీకు అసలు ఎనర్జీ ఇంత కూడా వేస్ట్ అవ్వదు, నీకు తెలుస్తుంది. ఇంకోటి పక్క వ్యక్తి కూడా అనుభూతి చెందుతాడు. వాడు పక్క కోతిలాగా ఉన్నా సరే వైబ్కి శరీరంతో సంబంధం ఉండదు. ఇట్ ఏమంటారు, ఇట్ ఎమానేట్స్ ఫ్రమ్ ద బాడీ. అందుకే మన ట్రెడిషన్లో అంటే మనం గురువులని వాళ్ళని సందర్భాన్ని బట్టి మనం ఒక్కొక్క సందర్భంలో ఎట్లాగన్నా అన్నా కానీ ఏది చేసినా ఒక
మీరు ఎన్ని పుస్తకాలు చదవండి, ఎన్ని వేదాలు చదవండి, లేకపోతే ఇంకేదన్నా చేయండి, గురువు సమక్షంలోకి వెళ్లకుండా మీ వల్ల ఏమీ కాదు అని చెప్పడానికి కారణం అదేనంటారు. అంటే అంత విధంగా అంటే ఆ ఎనర్జీని మీరు ట్యాప్ చేయాలి, లేదా ఆ ఎనర్జీ దగ్గరికి, ఆ ఎనర్జీ ఇన్ఫెక్షియస్ అని దాని ఉద్దేశం. దేనికి నువ్వు వృధా చేస్తున్నావు అదంతా అనవసరం అని చెప్తున్నాడు అంతే తను. తద్వారా సడన్గా నీతో నువ్వు ఉంటాం మొదలే. అట్లా ఇన్వాల్వ్మెంట్ మొన్న ఎవరు అడిగారు, మీ కాన్సన్ట్రేషన్ ఎట్లా వచ్చింది ఇంత అని అడిగారు. నాకు కాన్సన్ట్రేషనే లేదు, మరి అంటే డిస్ట్రాక్షన్ లేదు నాకు అని చెప్పాను. అక్కడ ఆన్సర్తో చాలాసేపు చర్చించాలనుకొని కాన్సన్ట్రేషన్ యొక్క ఉపయోగాలు అవన్నీ చర్చించాలని వచ్చాడు పెద్ద ఆయన. వెన్ ఐ సెడ్ ఐ డోంట్ హ్యావ్ కాన్సన్ట్రేషన్ బికాజ్ ఐ డోంట్ హ్యావ్ డిస్ట్రాక్షన్స్ అంతే. తద్వారా నాకు కాన్సన్ట్రేషన్ అక్కర్లేదు. ఎంత డిస్ట్రాక్షన్ ఉంటే అంత కాన్సన్ట్రేషన్ కావాలి. అంతే కదా, ఎంత ఎనర్జీ వేస్ట్ చేస్తే అంత నిలుపుకోవాలని పని. ఇంకొక విషయం, ఎన్లైటెండ్ బీయింగ్ యొక్క స్లీప్, ఒకసారి మనం స్లీప్ గురించి చేసినప్పుడు కూడా నేను ఈ మాట అన్నాను, స్లీప్ హీ నెవర్ స్లీప్స్ ఇన్ ద ఆర్డినరీ సెన్స్ అన్నారు మెహర్ బాబా. ఈ పాయింట్ నేను మాట్లాడతాను. మాకు తెలిసిందల్లా, జనరల్ నార్మల్ పీపుల్కి తెలిసిందల్లా స్లీప్ ఎవేకెన్ స్టేట్ అంటే జాగృత అవస్థ, తర్వాత స్వప్నావస్థ, 3 సుషుప్తి అంటే డీప్ స్లీప్. ఈ 3 తెలుసు, ఇక ఈ 3 మనిషికి తెలియదు. ఆయన ఏమంటారంటే ఆర్డినరీ సెన్స్లో ఆయన ఎప్పుడు ఎవేకెన్గా ఉన్నట్టే ఈ 3 స్టేట్స్ని చూసేటువంటి స్థితితో లేకపోతే అన్నట్టుగా అంటారు. సో నేనేంటంటే అందరి ఎన్లైటెండ్ బీయింగ్స్కి సేమే ఉంటుందా, లేకపోతే ఇందులో కూడా డిఫరెన్సెస్ ఉంటుందా? మీరు ఇంకొక పాయింట్ ఒక మాట అడగాలి మిమ్మల్ని. ఎందుకంటే మనం ఒకసారి ప్రైవేట్గా మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు అన్నారు, జస్ట్ నేను అది మా ఫ్రెండ్స్ కూడా నా మీద కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేశారు, నేను నిద్రపోతున్నప్పుడు కూడా నేను అవేర్గా ఉన్న సందర్భం ఉందన్నారు. అవును, ఇప్పటికీ ఉంది. బట్ 1 hour or 2 hours ఒక్కొక్కసారి ఎగ్జిస్టెన్స్ టోటల్లీ టేక్స్ మీ అవే అన్నారు. ఈ పాయింట్ కూడా అన్నారు మీరు. సో అంటే ఇప్పుడు ఎన్లైటెండ్ స్టేట్లో మనం ఎవరినైతే ఎన్లైటెంట్ అనుకుంటున్నారో ఆల్మోస్ట్ ఇదే స్టేట్. ఇందులో ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయి ఈ స్లీప్ స్టేట్ సంబంధించినంత వరకు? స్లీప్లో అవేర్గా ఉండడం, సమ్ టైమ్స్ ఎగ్జిస్టెన్స్ టోటల్ గా చాలా తక్కువ టైం, వెరీ లిటిల్ టైం, ఆర్ 1 hour 2 hours. మాకు చిన్న కరెక్షన్, దేర్ ఇస్ నో సచ్ థింగ్ కాల్డ్ అవేర్గా ఉండడం. అది చెప్పండి. అసలు అలాంటి స్థితి లేదు. అవేర్నెస్ ఉండదు. హ్యావింగ్ అవేర్నెస్, దేర్ ఈస్ అవేర్నెస్. హ్యావింగ్ అవేర్నెస్ టు స్ట్రెయినియస్ జాబ్ అది. ఇప్పుడు ఇంకొకటి చెప్పచ్చు, ఎక్స్ లివ్స్ యాజ్ పర్సనాలిటీ, వ్యక్తిగా జీవిస్తే ఎన్లైటెండ్ బీయింగ్ లివ్స్ యాజ్ అవేర్నెస్. అంతే, హీఈస్ అవేర్నెస్, దట్స్ ఇట్. హీఈస్ కాన్షియస్నెస్, హీఈస్ నిష్కామ కర్మ, హీఈస్ ఆర్ట్. దౌ ఆర్ట్ అంటారు, హీఈస్ ఆర్ట్. అట్లాగే హీఈస్ ప్యూరిటీ. అంతే. అతను ఎప్పుడు అవేర్గా ఉండడు, అతనే అవేర్నెస్ అయి ఉంటాడు. దట్ షేమ్స్ త్రూ. రెండోది, అవేర్నెస్ అన్నది కల్పాభావన లేని స్థితి. అందుకని కొన్నిసార్లు ఏమంటారు, ఇట్ డిసపియర్స్, అలాగనే అది పోదు. అది ఆ 1 hour స్లీప్ అన్న కదా, ఇట్ ఈస్ దేర్ కదా, కానీ ఇట్ ఈస్ అంటే అది ఎగ్జిస్టెన్స్ యొక్క ఓవర్ పవర్ ఏదైతే ఉంటుందో అది సబ్డ్యూ అయినట్టు కనిపిస్తుంది. అది పోలే. ఎగ్జాంపుల్, ఒక బెలూన్ ఇంతలా ఉంటుంది, ఇట్లా వస్తామనుకో, బెలూన్ అంతా పోయినట్టు ఉంటుంది, కానీ బెలూన్ నీ కాలు కింద ఉంది, ఇట్ ఈస్ దేర్. అదేమంటారు, ఉబ్బి లేదు. అట్లనే అవేర్నెస్ నిరంతరం షైన్ అయినా కూడా చిన్న దీపపు కాంతిలాగా అది ఎప్పుడు ఉంటుంది. కానీ సమ్టైమ్స్ ఈ ఎగ్జిస్టెన్స్ యొక్క అంటే ఎగ్జాంపుల్ చెప్పడమే, అంతకంటే చెప్పడం కష్టం. అది టేక్ ఓవర్ చేస్తుంది ఖచ్చితంగా. అది అప్పుడు ఉంటుంది, కానీ టేక్ ఓవర్ ఇట్ గోస్ అలాగ్ విత్ ఇట్. సో ఓకే, ఇక్కడ ఒక సెన్స్ అయిపోయింది కదా. రెండో విషయం అడుగుతాను, ఎన్లైటెండ్ బీయింగ్స్ యొక్క స్టేట్ మీరు ఒకటే అని చెప్పిన, మాకు ఉదాహరణకు చెప్పిన సద్గురు సుబ్రహ్మణ్య స్వామి, అయినా సుబ్రహ్మణ్యం నేను చూడలేదు అది ఆఫ్కోర్స్. సపోజ్ రమణ మహర్షిని తీసుకుంటే మాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, అబ్బో రమణ మహర్షి ఉన్నతోన్నతమైన స్థితిలో ఉన్నారు, ఈయన కూడా XYZ ఎన్లైటెన్ అయ్యారు, కానీ స్టిల్ ఎక్కడో ఈ ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి
టాప్ సుప్రీం స్టేట్ ఏదైతే ఉందో ఇంకా వీళ్ళు సుప్రీం స్టేట్కి లేరు అని చూడండి జాగ్రత్తగా. ఇది కూడా మిత్తే, ఇది చూద్దాం. ఎందుకంటే ఆయన ఓకే అలా మేము కొంతమందిని కేటగరైజ్ చేస్తాం, వీళ్ళు ఆ స్టేట్లో ఉన్నారు, అది సుప్రీం స్టేట్, వీళ్ళు ఎన్లైటెండే, వీళ్ళు లిబరేటెడే, బట్ స్టిల్ ఇంకేదో స్టేట్స్ ఉన్నాయి, ఇందులో కూడా డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి. ఆ స్టేట్స్ లో కేటగిరీస్ లో రమణ మహర్షి లాంటి వాళ్ళు చాలా ఉన్నతమైన స్టేట్ లో ఉన్నారు అని అనుకునేటటువంటిది ఇది మిత్ అని మీరు అన్నారు. దాన్ని ఉన్నది ఒకటే స్థితి, సహజ స్థితి కావాలి, సహజ స్థితి మాత్రమే ఉంటుంది. ఉన్నత అధమ మధ్యమ స్థితులు అనేవి మనుషులకి మైండ్కి సంబంధించినవి. మైండ్ డిజాల్వ్స్, అది ఉన్నతము కాదు, అధమము కాదు, లేకపోతే ఉత్తమము కాదు. ఇట్ ఈస్ జస్ట్ బీయింగ్, అంటే సహజ స్థితి. ఇప్పుడు రమణ మహర్షి ఉన్నతంగా కనిపిస్తున్నాడు, అతను ఉన్నతంగా లేడు, అది కావాలి, అతను సహజంగా ఉన్నాడు. నువ్వు లోయలో పడి కదా నువ్వు అతన్ని ఎత్తుకు చూస్తున్నావు, నీ ప్రాబ్లం. సహజ స్థితిలో ఇది ఎట్లా, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పండి. ఒక ఊర్లో ఒక అతని దగ్గర 1,00,000 రూపాయలు ఉంది. ఆ ఊర్లో ఉన్న అందరి దగ్గర రూపాయినే ఉందనుకో, అతను ఎంత పెద్ద లక్షాధికారి అట్లా కనిపిస్తుంది. ఇంకొకటి వచ్చాడు, అతని దగ్గర 95,000 ఉంది. అప్పుడు అతని పర్స్పెక్టివ్ ఎట్లా ఉంటుంది? ఇతను మారలే, కానీ పర్స్పెక్టివ్ మారింది. అందరు అంటున్నారు అతను చాలా డబ్బు, ఏం డబ్బు, 5,000. ఇంకొకటి వచ్చాడు, 1 కోటి రూపాయల నోటు, 1 కోటి రూపాయల నోటు వచ్చాడు. ఒకవేళ ఈ 1,00,000 రూపాయలు ఉన్నవాడు ఎన్లైటెడ్ మ్యాన్ అనుకుంటే వాడు 1 కోటి రూపాయలు వచ్చినా పోల్చుకోలేదు, రూపాయి వాడుతున్నా పోల్చుకోలేదు. కాబట్టి సహజస్థితి అది. పోలిక వచ్చిందా అసహజ స్థితిలోకి వెళ్ళి ఉన్నత మధ్యమ ఏమంటారు అధమ స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఓకే, బహుశా తెలియకుండా హ్యూమన్ బీయింగ్స్, మామూలు నార్మల్ పీపుల్ ఎట్లా కేటగరైజ్ చేస్తారంటే వాళ్ళకున్న సాధనాల జ్ఞానమే. జాగ్రత్తగా రమణ మహర్షి ఇచ్చిన జ్ఞానం చూస్తాం. ఈ సుప్రీం స్టేట్ అంటే అది విన్న తర్వాత సపోజ్ XYZ కూడా ఎన్లైటన్ అయ్యారు, వాళ్ళు చెప్పింది కూడా చూస్తే కేటగరైజేషన్ చూస్తే అసలు ఆయన అంటే ఆ జ్ఞానాన్ని బేస్ చేసుకుని మేము ఒక ఇన్ఫరెన్స్ వస్తుంది, అమ్మో ఈయన హైయెస్ట్ స్టేట్ లో ఉన్నాడు. వాడు ఏదైనా ఊహించుకునే అందుకనే కదా మనకు తెలియదు కాబట్టి దాన్ని రకరకాలుగా ఊహించు. అన్ని ఊహలు ఎండైన వాడి గురించి మిగతా వాళ్ళంతా ఊహించుకుంటారండి. అది మనిషి ఎప్పుడు చేస్తాడు. అందుకే ఒకడు భగవాన్ అంటాడు, ఒకడు గురూజీ అంటాడు, ఒకడు ఆయన అంత గొప్పవాడు కాదంటాడు. అంత వాళ్ళ పర్స్పెక్టివ్ అది. ఏ ఎన్లైటెండ్ మ్యాన్ నేను అనుభవిస్తున్న స్థితి ఉన్నత స్థితి అని చెప్పిన దాఖలా ఉండదు. ఒకవేళ చెప్తే భాషాపరంగా చెప్పచ్చు, సందర్భం గురించి చెప్పొచ్చు. మీరు చూసి అసలు ఎవరికి జనాలకు తెలియని ఒక ఎన్లైటెండ్ బీయింగ్ పేరు చెప్పండి. మీరు చూసారు, మీరు అక్కడ ఒక సంవేర్ మేదరమల్లయ్య తీసుకోండి. మేదరమల్లయ్య స్థితి రమణ మహర్షి స్థితి ఒకటే అని మీరు చెప్పగలరా? 100%. కానీ ఎక్స్ప్రెషన్ లో తేడా ఉందా? ఎక్కడ బోల్డ్ తేడా కదా. ఆయన గుట్టాడు, గంపలు గుట్టే అతను. అసలు ఏ భాషా సంస్కారం లేదు ఆయన దగ్గర, భాషా సంస్కారం లేదు. కానీ ఆయన ఒక గోచి, ఈయనది ఒక గోచి, అంతే. ఓకే, నేను అడిగాను ఒకసారి, గోచి ఎందుకు కట్టుకున్నారు మీరు? ఇది కూడా ఇప్పితే బాగుండదు కాబట్టి, ఇది కూడా ఇప్పితే బాగుండదు కాబట్టి అన్న. సో అట్లా తర్వాత అతన్ని ఎవరు గుర్తించలేదు. అదే అతని చుట్టూ 1,00,000 మంది జనాలు వచ్చారనుకో, ఆ 1,00,000 తర్వాత వచ్చే ఒక భక్తుడు ఉంటాడు కదా, వాడు ఆల్రెడీ ఒక ఉన్నత స్థితిలోనే వస్తాడు అక్కడికి. హీ లాస్ట్ హిజ్ మైండ్, హీ లూజెస్ హిజ్ మైండ్ అండ్ కమ్స్ విజిట్. అక్కడి నుంచి వాడు ఏదో చెప్తాడు. పక్కనున్న వాళ్ళకి సత్యం తెలుసుకుంటారు, పక్కనున్న వాళ్ళు వెరీ క్లోజ్ అసోసియేషన్, వాళ్ళలో ఏ ఎమోషన్ ఉండదు. వచ్చిన భక్తులు దండాలు పెట్టచ్చు, లేకపోతే కాళ్ళు మొక్కొచ్చు, లేకపోతే వాళ్ళని చూడగానే కన్నీళ్ళు పెట్టచ్చు. పక్కనే ఉన్న అంతేవాసులు అంటారు తెలుసా, అంతేవాసికి ఏ ఎమోషన్ ఉంటుంది, బికాజ్ హీ హాస్ సీన్ దట్ రియాలిటీ. ఒక్కడు తెలుసుకున్నాడు, అతను సహస్థితిలో ఉన్నాడు, నేను లేనని తెలుసుకున్నాడు అంతే. అక్కడితో అయిపోయింది మ్యాటర్. మిగతా అంత బక్వాసు. ఎవడెవరైతే ఏడుస్తున్నాడో, కన్నీళ్ళు పెట్టుకుంటున్నారో వాళ్ళంతా మైండింగ్లో ఉన్నారు. ఇంకా చూడలేదు, ఇంకా విషయం చూడలేదు. ఎవరెవరో చెప్పిన దానికి టాలీ అయ్యి అట్లా ఫీల్ అయ్యారు అంత. నేను చాలాసార్లు అడుగుతాను, మెగాస్టార్ చిరంజీవిని చూస్తే బట్టలు చింపుకునే జనాలు ఆలోచించుకోవాల్సింది, మరి రామ్ చరణ్ ఎందుకు బట్టలు చింపుకోవట్లేదు? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎందుకు ఏ ఎమోషన్ లేదు? మైండ్ కల్పించిన దే హావ్ రికగ్నైజ్డ్ హిమ్ యాజ్ ఒక మ్యాగ్నిఫైడ్ వెర్షన్ థాట్ ప్రాసెస్. అంటే ఎమోషన్ అండ్ థాట్ అది ఇంపాక్ట్ అవుతుంది అంతే. ఏమీ లేదు నిజంగా. మిగతా వాళ్ళందరి దగ్గర చాలా ఉంటుంది, ఎన్లైటన్మెంట్ దగ్గర ఏముండదు అసలు, ఏ కథ లేదు. అక్కడ కర్తందే లేనప్పుడు వాడికి గొప్ప అని పెట్టి చెప్తాం. అతను గొప్ప కాదు, సమభావం ఉంటుంది, సమత్వం ఉంటుంది, సహజస్థితి ఉంటుంది.
మేము ఎందుకు గొప్ప అంటామంటే, సపోజ్ కొద్దిసేపు అనుకుందాం, సే రమణ మహర్షిని, లేకపోతే అమెరికా ప్రెసిడెంట్ ఉంటే, రమణ మహర్షి ఉంటే, అమెరికా ప్రెసిడెంట్ స్టిల్ బాడీ మైండ్తో ఆర్గానిజంతోనే ఐడెంటిఫై అయ్యి అతనికి ఇచ్చిన రోల్ పోషిస్తూ స్టిల్ మన మనుషులకు ఉన్నటువంటి అన్ని భయాలు, డెత్ ఫియర్, వాటెవర్, అంటే తను ఆ లిమిటేషన్, బాడీ మైండ్ లిమిటేషన్స్లో ఉన్నాడు. రమణ మహర్షికి వచ్చేటప్పుడు గోజే కట్టుకున్నా కానీ హీ బికేమ్ ఎగ్జిస్టెన్స్, అంటే ఇక టోటల్ ఎగ్జిస్టెన్స్, మొత్తం టోటల్ నేచర్, టోటల్ యూనివర్స్ అయిపోయారు. కాబట్టి ఆయనకి మేము పవర్ ఆపాదించి అదంతా ఓకే, వీ హ్యావ్ రెవరెన్స్, అదంతా ఓకే, అది ఓకే, అది ఎవరి ఇష్టం వాళ్ళది, దాన్ని నో చెప్పడానికి ఏం లేదు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి కూడా గురువు చెప్పాను, నేను ఎప్పుడు అడ్డు చెప్పాను. నేను ఫస్ట్ అన్నప్పుడు చెప్తాను, మామూలుగానే పిలువండి అని చెప్తాను. పిలిస్తే హాయిగా అంటే నేను నాలుగు బాగుంటే పిలుచుకోను, నేనైతే కాదు, నేను ఏమీ కాదు, ఒక అనామకుండే నేను తెలుసుకున్నాను, నీ ఇష్టం. అవును, చిన్న ప్రశ్న అడుగుతా, ఎవరిని భక్తుడు అనాలి, ఎవరిని శిష్యుడు అనాలి? ఎవరిని శిష్యుడు, ఎవరిని భక్తుడు, మన 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 వాళ్ళు ఎలా కేటగిరైజ్ అయ్యారు నాకు తెలియదు. రమణ మహర్షి దగ్గర ఇద్దరు నిలబడ్డారు, ఇద్దరు భక్తుడు, ఒకటి శిష్యుడు. ఎట్లా? ఫస్ట్ ఆయన అసలు శిష్యులనే తీసుకోలేదు. ఎగ్జాంపుల్ చెప్దామా? నేను చెప్పేది ఆయన తీసుకోలేదు, కానీ ఇందులో ఒకడు భక్తుడు అనుకుంటున్నాడు, ఆయన శిష్యుడు వాడు చెప్పుకుంటున్నాడు. వాట్ ఈస్ ద క్వాలిటేటివ్ డిఫరెన్స్ అనేది నేను ఎప్పుడు ఆ యాంగిల్ ఆలోచించలేదు. అంటే ఆయన పట్ల విపరీతమైనటువంటి ప్రేమ, డివోషన్ ఉంటే బహుశా భక్తులు. దానికి సూటి ఆన్సర్ కావాలి. సూటి ఆన్సరా? ఆ స్థితిని ఆరాధించడం భక్తి, భక్తి. ఆ స్థితిని చేరాలనుకోవడం శిష్యరికం. రైట్. సో శిష్యుడు గురువులో ఉల్లిపాయను చూస్తాడు, కొలుస్తూ పోతాడు రోజు రోజు. ఆ స్థితిని చూసి అది తనలో ఉందని చెప్పి రిలే అయిపోతాడు. శిష్యుడికి ఏ ఎమోషన్ ఉండదు, శిష్యుడు కందిలు పెట్టుకోడు, ఆరాధన ఉండదు, వాడు చూస్తుంటాడు అనమాట, నిరంతరం డీప్ అబ్జర్వేషన్లో ఉంటాడు. భక్తుడు బేసికల్లీ బ్లైండ్, he just believed in something and he doesn't want to become that, he just wants to appreciate it. కోరికలు ఉన్నాయి, అవి అతని సమక్షంలో తీరుతాయని. శిష్యుడు అసలు అతని స్థితిలోకి వెళ్ళాలంటే ఉన్నవన్నీ వదులుకోవాలనుకుంటున్నాడు. సో స్థితిని ఆరాధించేవాడు భక్తుడు, ఆ స్థితిని పొందాలనుకొని ప్రయత్నం చేసేవాడు శిష్యుడు. అంతే. సో రియల్ స్పిరిచువల్ కాన్వర్జేషన్ భక్తులకి గురువుకి మధ్య జరగదు. భక్తులతో వచ్చేది లీలలు, కపోల కల్పనలు, కథలు. ఎగ్జాంపుల్, రమణ మహర్షి చచ్చిపోగానే పైనుంచి ఒక ఉల్క, అది భక్తుడు చెప్పాడు. శిష్యుడు ఏం చెప్తాడు? రమణ మహర్షి ఉన్నప్పుడు నాకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది అని. ఈ టాక్స్ అబౌట్ సమ్ అదర్స్ రెల్మ్. భక్తుడు సూపర్ఫిషియాలిటీని పట్టుకుంటాడు. మోర్ ఆఫ్ డిస్క్రిమినేషన్, రేషనాలిటీ ఉన్నట్టుగా చూపిస్తున్నారు మీరు చెప్తే. శిష్యుల్లో ఒక ఈక్విలిబ్రియం అనుకునేవాడు అస్సలు సర్ప్రైజ్ అవ్వడు, వాడు నిబ్బరంగా చూస్తాడు. ఆ స్థితిని నేను ఏదైనా పొందాలి అన్న చిన్న క్యూరియాసిటీ, జిజ్ఞాస ఉంటుంది. అంతే అంతే అంతే. సో గురువుకి సంబంధం శిష్యులతోనే ఉంటుంది. భక్తుల సమక్షంలో ఈ ఎంజాయ్స్ అంతే. అంతే. భక్తుల సమక్షంలో చెప్పిన ఏ స్పిరిచువల్ డిస్కోర్స్ మన ట్రుత్ అనుకోవడానికి లేదు. శిష్యుడికి ఎప్పుడు గుసగుసలాడి చెప్తారు విషయాన్ని, అవసరమైతే గుమ్మ గుద్ది చెప్తారు, భక్తులని అపురూపంగా చూసుకుంటారు. అబ్జర్వేషన్ అదే అదే చూస్తున్నాను. బాగుంటుంది. అంటే భక్తుడు వినడానికి రాలే, అది భక్తుడు వినడానికి రాలే. భక్తుడు ఎట్లా అంటే ఒక చిన్న పిల్లవాడికి తండ్రికి ఉన్న రిలేషన్షిప్ ఉంటుంది. నాకు ఏదేమైనా ఐస్ క్రీమ్ ఇప్పి డాడీ అట్లా అనే జిద్దు ఉంటుంది అనమాట. సో అందుకని ఎంటర్టైన్ చేస్తాడు. శిష్యుడు ఎట్లా ఉంటాడు? అసలు నీలా నేను అవ్వాలంటే ఏంది కానీ మార్నింగ్ లేవాలి నువ్వు. రియల్ జర్నీ శిష్యుడికి ఉంటుంది, కానీ భక్తుడు ఉన్నంత ఆనందం శిష్యుడు ఉన్నాడు. భక్తుడికి ఎప్పుడు ఆనందమే, కథ చెప్పుకున్న ఆనందం, రూపం చూసిన ఆనందం, ఫోటో దొరికిన ఆనందం, ఆయన మాట విన్న ఆనందం, ఆయన తొమ్మిన ఆనందం. శిష్యుడికి అట్లా కాదు, ఎప్పుడు కష్టాలే. ఇప్పుడు మీరు ఎలా అంటే, ఇప్పుడు భక్తి అనే దానికి అనేటప్పటికీ, ఇప్పుడు మనం మాట్లాడుకునే కన్వర్సేషన్లో భక్తి అనగానే నాకు అటు రామకృష్ణ పరమహంస గుర్తు రావచ్చు, లేకపోతే ఆనందమయ్య మాత గుర్తు రావచ్చు. ఎందుకంటే వీళ్ళు భక్తి ద్వారా తమను తాము డిజాల్వ్ చేసుకున్న మనుషుల కింద ఫీల్ అవుతాం. మీరు భక్తిని టోటల్గా ఓన్లీ జస్ట్ ఒక కృష్ణ పరమహంస కలపడానికి లేదు. అది చెప్పండి నాకు ఎగ్జాక్ట్లీ. ఆయన మార్గంలో భక్తి ఉన్నది, కానీ త్రూ భక్తి హీ అటైన్డ్ కదా అండర్స్టాండింగ్. కాబట్టి ఎందుకంటే మీరు భక్తి మార్గాన్ని టోటల్గా పక్కన పెట్టినట్టు అనిపించింది. అంటే అందుకని నేను దాన్ని కొద్దిగా సరి చేయడానికి అది దగ్గర దారి టు బి హ్యాపీ టు బి హ్యాపీ.
అండ్ నాట్ ఓన్లీ టు బి హ్యాపీ బట్ దట్ ఇస్ నాట్ జెన్యూన్. ఆ హ్యాపీనెస్లో డిపెండెన్స్ ఉంటుంది టు సమ్ ఎక్స్టెంట్. ఇక అదైనా కానీ భక్తి మార్గం ద్వారా కూడాను ఆ సముద్రంలో కలిసిపోవడమే కదా బేసికల్లీ. ఆ ఇంటెన్స్ ఎమోషన్ అండ్ లవ్ అది టోటలీ ఓవర్వెల్మ్ చేసేస్తుంది కదా. భక్త ఎగ్జిస్ట్, భక్తి ఉన్నంత వరకు భక్తుడు కూడా ఉంటాడు, శిష్యుడు డిజాల్వ్ అవుతాడు. చిన్న తేడా ఎగ్జాక్ట్ అట్లా చెప్పలేము కదా. ఇప్పుడు బట్ వైలిన్ నేర్పే గురువు గారి దగ్గర శిష్యులు ఉంటారు, భక్తులు ఉంటారు. పూజారికి భక్తులు ఇంకెక్కడ ఉండదు, ఒక స్పిరిచువల్ యాంగిల్లోనే మనకు భక్తులు ఉంటారు. అదొక పాయింట్. కొన్ని ఈ పవర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీకు ఒక్క విషయం చెప్పాలి. అది ఈ మళ్ళీ ఆ సబ్జెక్ట్కి వస్తే నిసర్గదత్ మహారాజు ఒక మాట అన్నారు, నో పవర్స్. అక్కడ కాదు చెప్తాను. ఐ ఆమ్ బియాండ్ ద టైమ్ అండ్ స్పేస్ అన్నారు. అనగానే వేరే వాళ్ళు ఒక క్వశ్చన్ అడిగారు, అన్నారు మీరు బియాండ్ టైమ్ అండ్ స్పేస్ అన్నారు కాబట్టి ఇప్పుడు అమెరికాలో ఏ వాతావరణం ఉందో చెప్పండి అన్నారు. అంటే అప్పుడు నిజంగా నేను చెప్పలేను అన్నారు. అదేంటి మరి మీరు బియాండ్ టైమ్ అండ్ స్పేస్ అంటే దానికి ప్రత్యేకమైన ట్రైనింగ్ కావాలి. ఐ డోంట్ కేర్ అబౌట్ ద ట్రైనింగ్. అంటే సర్టెన్ యోగిక్ పవర్స్ అంటారు చూసారా మనకు పతంజలి సూత్రాల్లో కానీ వాటిలో కానీ చెప్పిన ఈ పవర్స్ రావడానికి ప్రత్యేకమైన ఒక సాధనలో ట్రైనింగ్లో వస్తుందనే ఆయన ఇండైరెక్ట్గా చేశారు. బట్ జ్ఞాని డజంట్ నీడ్ ఇట్. అంటే జ్ఞానికి అవసరం లేదు. నేను నా స్టేట్లో ఉన్నాను, ఇప్పుడు నేను దాని మీద ట్రైనింగ్ పెట్టుకొని నేను అక్కడ ఏ వాతావరణం జరుగుతుంది నేను చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి అది చెప్పారు. అదొక బ్యూటిఫుల్ జెన్ కదా చెప్పుకొని ముగిద్దాం. మీ గురువు గారు అంటున్నావు కదా, మా గురువుగారు చాలా మిరాకిల్స్ చేస్తారు, మీ గురువుగారు మిరాకిల్స్ చేస్తారా? దెన్ ఐ యాక్సెప్ట్ మీ యాజ్ గురువు. అంటే ఈ ప్రపంచంలో ఎవరూ చేయనని మిరాకిల్స్ మా గురువు గారు చేశారు. ఏమిటది అంటే హీ హ్యాస్ రియలైజ్ దట్ దెర్ ఆర్ నో మిరాకిల్స్. అది అతిపెద్ద మిరాకిల్ కదా. అట్లా ఏ స్పెషాలిటీస్ లేనివాడే ఎన్లైటెండ్ మ్యాన్. మిగతా వాళ్ళంతా స్పెషాలిటీస్ ఉన్నాయి. డాక్టర్కు స్పెషాలిటీ ఉంటుంది. దేర్ ఇస్ సంబడి టు క్లెయిమ్ దట్ క్లెయిమర్ ఇట్ సెల్ఫ్ డిసపియర్డ్. వాట్ ఈస్ ద స్పెషాలిటీ? ఓన్లీ ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీ ఏదో ఉంటుంది అక్కడ అంతే. చూసే వాళ్ళకి రకరకాలు కనిపిస్తుంది, అది వేరే, అది అందరూ ఏం డౌట్ లేదు. అతను పాడితే ఒకలా కనిపిస్తాడు, ఏం పాడినా ఏం చేసినా ప్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే ఇన్హిబిషన్ ఉండదు, ఎవరో చూస్తున్నారు, నేను గెలవాలని తాపత్రయం లేదు కాబట్టి ఆ యాక్షన్లో ప్యూరిటీనే ఉంటుంది. అటు కాకుండా ఎవరో చూస్తున్నారు అనుకో పోతుంది. సో అతనిలో అసలు లేనే లేవు. ఎందుకు లేవు? ఎవ్వరు లేరు తనకి అన్యముగా అని తెలుసుకున్నవాడు ఒకడు, అసలు ఇక్కడ ఎవరు లేరని తెలుసుకున్నవాడు ఒకడు, ఉన్నదంతా అంతరిక్షమే, నేను అందులో భాగం, ఐఎమ్ ఆల్సో ద స్పేస్ అని తెలుసుకున్నవాడు ఒకడు. రకరకాల వ్యక్తులు రకరకాలుగా చివరి స్టేట్మెంట్స్ చెప్పారు. అట్లా అది డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్. కానీ నిజమైన గురువు అయితే ఇరికియాడు, ఇదైతే క్లియర్. దేంట్లో ఇరికియకుండా అన్ని పనులు చేస్తూ దేంట్లో ఇరుక్కోకనే చెప్పే టీచింగ్ ఉంటుంది అందులో. అంటే ఎంత చెప్పినా అక్కడికే తీసుకెళ్తాడు, బికాజ్ అతను జీవిస్తున్నది అది కనుక అక్కడికే తీసుకెళ్తాడు. అట్లా ఎగ్జాంపుల్, ఒక వైలిన్ చెప్పేవాడికి ఒక స్పెషల్ గమకం అతను ఇన్వెంట్ చేశాడు అనుకో, అది తప్పక శిష్యులకు ఇస్తాడు. అది తప్పక శిష్యులకు అది ఆ గమకాన్ని నేర్పిస్తే తప్పకుండా. అట్లా ఒక ఎన్లైటెండ్ మ్యాన్ యొక్క కోర్ ఎక్స్పీరియన్సే క్లెయిమ్ చేసుకోకుండా ఉండడం, ప్రూవ్ చేయకుండా ఉండడం, అది ఏం చెప్పినా అక్కడికే తీసుకెళ్తాడు. అందుకని టీచింగ్ రకరకాలు కనిపించిన డైవర్సిఫైడ్ కంటెంట్ కోర్లో ఒకటే ఉంటుంది. దెర్ ఇస్ నో ఐ బికాస్ దెర్ ఇస్ నో యూ. నా మనసులో యూ లేదు కాబట్టి ఇక్కడ అయ్యేవాడు లేడు. నీవు పడిపోతే నేను పడిపోతుంది, నీ నా పడిపోతే మిగిలింది సమత్వమే, నీ నా పడిపోతే సామరస్యం, స్వార్థం లేకపోతే నిష్కామకరం ఉంటుంది, ఏ పని లేకపోతే సాక్షి. ఇంకొక విషయం మనం ముగించే ముందు ఒక మాట చెప్పుకున్నాం. జనరల్గా మనుషులకి ఎలా ఉంటుందంటే ఎన్లైటన్మెంట్ అనేది ఒక అచీవ్ చేసేటటువంటిది. ఎట్లాగైతే మీరు ఒక డాక్టర్ గానో లేకపోతే ఒక పొజిషను, అట్లాగే మైండ్లో కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే దాని అచీవింగ్ కాన్సెప్ట్. అంటే నేను అచీవ్ చేయాలి. ఇప్పుడు ఇది చాలామంది సాధన చేసే ప్రాసెస్లో కూడాను అచీవర్గా మొదలు పెడతారు. ఒక దశ దాటిన తర్వాత అతనికి ఏమర్థం అవుతుందంటే ఇది అచీవింగ్ కాదు, ఏ పర్సన్ అయితే అచీవ్ చేయడానికి పెడుతున్నాడో ఆ పర్సన్ డిజపీరియన్స్ ఇంపార్టెంట్ అనే విషయం ఖచ్చితంగా మీకు మళ్ళీ ఇప్పుడు రివీల్ అవుతుంది. ఒక పేజ్ ఉంటుంది, వాక్ అంటిల్ ద వాకర్ డిసపియర్స్. ఎగ్జాక్ట్లీ.
అంటే నువ్వు ఎంతసేపు పని చేస్తావంటే ఆ పని చేస్తున్న భావన పోయేవారు. నా ఉద్దేశం నిజమైనటువంటి స్పిరిచువల్ పాత్ సెన్స్ ఎప్పుడైతే మీకు వచ్చిందో, మీరు పర్సనల్గా డిజాల్వ్ అవటం, డిస్ట్రాయ్ అవటం అనేది ఈ ప్రాసెస్లో జరిగే పని అని తెలుసుకుంటారు చూసారా, అక్కడ నుంచి మొదలవుద్దేమో. ఎందుకంటే దానికి ముందు అంతా కూడా నేను అచీవ్ చేయాలి, నేను ఆ స్టేట్ అచీవ్ చేయాలి. ఎందుకంటే దే ఆర్ సో గుడ్, వాళ్ళ వెనకాల చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు, లేకపోతే వాట్ ఎవర్ ద రీజన్స్, లేకపోతే అది బాగుంది, చాలా బ్లిస్ఫుల్ స్టేట్, అలా అచీవ్ చేయాలి అని కొద్దిగా దూరం ప్రయాణం చేయగానే ఒక విషయం అర్థమవుతుంది ఏంటంటే ఇది డిజపీరియన్స్ స్టేట్. ఇంకంతే, అది 100% అదే సంగతి. కంక్లూడ్ ఏం లేదు, అంతే. ఎన్లైటన్మెంట్ అయిన వ్యక్తి ఏ శక్తులు ఉండవు, అతను ఏ మిరాకిల్స్ ప్రదర్శించాడు, అతను సహజ సిద్ధ జీవితాన్ని సంపూర్ణంగా జీవిస్తాడు, ఎలాంటి ఇఫ్స్ అండ్ బట్స్ లేకుండా. రెండోది, అది అచీవ్మెంట్ చేసే విషయం కాదు, అది పర్సన్ రియలైజ్డ్ సింప్లీ అదే ఇట్స్ బీన్ రియలైజ్డ్, హెన్స్ హీ డజంట్ క్లెయిమ్. లాస్ట్ అత్యంత ముఖ్యమైన ఎన్లైటెంట్ మ్యాన్ వాడినంత నేను అనే పదాన్ని ఎవడు వాడు, బికాస్ దేర్ ఇస్ నో ఐ, అతను ఓన్లీ వ్యవహారం కోసమే నేను అంటాడు. రెండోది, కృష్ణమూర్తి లాంటి వాడు ద స్పీకర్ అన్నాడు, స్టిల్ ఎవ్రీ వన్ అది ఇంప్లైడ్ టు కృష్ణమూర్తి, అది భాష అట్లా అక్కర్లేదు, భాష లేదు. అందుకని ఏమంటే యూజ్ ఐ, బట్ మేక్ షూర్ దెర్ ఇస్ నో ఐ. ఓకే. సో నేను అన్న ప్రతిసారి అంతా అన్న అర్థంలో వాడితే జ్ఞానోదయం, నేను అన్న ప్రతిసారి నేనే అన్న అర్థంలో వాడితే ఈగోయిస్టిక్, అంతే. ఓకే, ఇది అనుకోకుండా మనం ఎటో పోయి ఇట్లా ముగించాం దాన్ని.